విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామ పంచాయతీల ఎన్నికల్లో విధుల్లో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలింగ్ రోజు ఆది నుంచి ముగింపు వరకు పక్కా పోలీసుగా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. రూరల్ ఎస్పీ కృష్ణారావు అతిథిగా పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధానాలపై అందరికీ అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ బూత్ కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలింగ్ లొకేషన్ ఉన్నది, సో దాని చుట్టూ 200 మీటర్ల దూరంలో ఎలాంటి ఇది కూడా ఈ షామియానా చేసి ఎనీ కైండ్ ఆఫ్ ప్రొపగండా ఖచ్చితంగా జరగకుండా చూసుకునే బాధ్యత అక్కడ ఉన్న స్టాటిక్ బందోబస్తు ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ టూ మెయింటెనెన్స్ అంతా కూడా అక్కడ డిప్లాయ్ చేసిన స్టాఫ్ చూసుకోవాలి. అక్కడ ఎలాంటి మనం చాలా సార్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరికీ కూడా ఇది రెస్ట్రైంట్ అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆసారి మనం కష్టపడతా ఉంటాం. లాస్ట్ వారం నుంచి చాలా మంది కౌన్సిలర్స్ అనకాపల్లి సబ్ డివిజన్ వాళ్ళు కూడా ఉన్నారు, వేరే ఇతర సిటీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే గ్రీన్స్ నుంచి కూడా వచ్చి ఉంటారు. సో మనం కష్టపడతా ఉంటే కొన్నిసార్లు సమ్టైమ్స్ లూజ్ ఆర్ కూల్, కొంచెం టెంపర్ లూజ్ అవుతా ఉంటాం. బట్ దిస్ ఈస్ నాట్ దట్ టైం. ఇది ఆ సందర్భం కాదు టు లూజ్ దట్ పర్టికులర్ కూల్నెస్ ఆర్ అది వెరీ లెవెల్ హెడెడ్ గా ఉండాలి. మనం ఒక చిన్న సపోజ్ ఒక చిన్న ఇష్యూ ఉంది, అది కొంచెం టేక్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్ గా యూ నీడ్ టు నో ఎవరికి కాల్ చేయాలి, ఇమీడియట్ గా రూట్ మొబైల్ కి ఇంటిమేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అందరి దగ్గర కూడా ఈ యొక్క మండల్ ఏ మండలంలో అయితే మీరు వెళ్తున్నారు, ఏ స్టేషన్ 10 కిలోమీటర్లో అయితే మీరు వెళ్తున్నారు, ఆ ఎస్హెచ్ఓ నంబర్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. ఇక్కడ ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఎస్హెచ్ఓస్ ఇంకా క్యాంపెయిన్ ఇదంతా అయిపోయింది కాబట్టి స్టిల్ వాళ్ళ లిమిట్స్ లో ఉన్నారు, రాలేదు. బట్ బై ఈవినింగ్ ఆ పర్టికులర్ విలేజ్ విజిట్ చేస్తా ఉన్నారు. వన్ పర్టికులర్ రిమార్క్, ఈ రోజు ప్రతిరోజు కూడా అన్ని విలేజెస్ కూడా విజిట్ చేయాలని ఆలోచనతో అందరూ కూడా కష్టపడ్డారు. చాలా కొన్ని సపోజ్ ఈయన 10 గ్రామాలు విజిట్ చేయగలిగారంటే ఈరోజు మిగతా గ్రామాలు సిఐ గారు విజిట్ చేస్తా ఉన్నారు, మరికొన్ని గ్రామాలు కన్సర్న్ కానిస్టేబుల్స్ విజిట్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా రోజు కూడా కష్టపడతా ఉన్నారు. లాస్ట్ 1-2 వారాల నుంచి కూడా కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈసారి ఎలక్షన్స్ ఎలాంటి సంఘటన కూడా జరగకుండా, ఎలాంటి ఇష్యూ కూడా లేకుండా ఒక సర్వగా వెరీ పాజిటివ్ అండ్ వైబ్రెంట్ ఎన్వైరన్మెంట్ లో జరగాలి అని చెప్పి ఇప్పుడు వెల్కమ్ టు దట్ పర్టికులర్ స్టేజ్. మరి ఒక 2 days లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో మీరందరూ కూడా వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ యు ఆల్ ఆర్ గోయింగ్ టు ప్లే. కాబట్టి ఇక్కడి నుంచి రైట్ ఫ్రమ్ నౌ మీ అందరికీ కూడా బ్రీఫ్ చేస్తుంటారు ఈ యొక్క డ్యూటీస్ ఏమి ఉంటాయని చెప్పి, ఎవరెవరు ఎక్కడ డిప్లాయ్ అవుతా ఉన్నారు, హూ ఆర్ స్టార్టింగ్ బందోబస్తు